నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ఎంఈఓ జయంతిబాబు వెల్లడి. ఘనంగా బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి వేడుకలు. ఆటో డ్రైవర్ల స్థితిగతులు మారతాయి. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడమే గాక వారికి అవసరమైన బుక్స్, యూనిఫామ్, షూస్ ఉచితంగా అందిస్తున్నామని తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు చేసి తమ పిల్లలను అనవసరంగా ప్రైవేట్ స్కూళ్లలో చేర్చకుండా 1వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారని ఎంఈఓ జయంతిబాబు తెలిపారు. ఈ నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభిస్తున్నారు. దీనికి అనుగుణంగా 1వ తేదీ నుండి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోరు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగ్గా ఉందని, అదేవిధంగా ఈ సంవత్సరం ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి ప్రైవేటు పాఠశాలలో వేలు ఖర్చు పెట్టి తమ విద్యార్థుల్ని చదివించేదానికన్నా ప్రభుత్వ పాఠశాలలో ఏ విధమైనటువంటి ఫీజులు లేకుండా అత్యున్నతమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు కలిగినటువంటి విద్యను అభ్యసించుటకు అవకాశం ఉందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో రోలు పెరిగే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారు. ఈ విధంగా కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్త ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితులు బాగుపడి ఆటో డ్రైవర్ల స్థితిగతులు మారతాయని వీరవల్లి మురళి పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. ముఖ్య అతిథులుగా గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, స్టేషన్ మేనేజర్ రమణ పాల్గొని కేక్ ను కట్ చేశారు. గత ప్రభుత్వంలో గుంతల రోడ్లతో ఆటో డ్రైవర్లు తరచూ రిపేర్లు వచ్చి ఆదాయం సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. నూతన ప్రభుత్వంలో మీ సమస్యలు తీరి అభివృద్ధి చెందాలని వీరవల్లి మురళి అన్నారు. అనంతరం ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. కూటమి విజయానికి మద్దతుగా ఇవాళ పేద ప్రజల్లో నుంచి ఆనందం ఏ విధంగా ఉత్సాహం పెళ్లివిడికి పైకి వస్తుందో మనం చూస్తున్నాం. ప్రజలు ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి ఆ అధికారం మా రాజ్యాధికారం అనుకున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు. మనం ఓటు ద్వారా అవకాశం ఇచ్చాం, వీళ్ళు ఎటువంటి పరిపాలన అందిస్తారనేది ప్రజలు చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అంటే మనం పొరపాటు చేసిన దానికి ఏ విధమైనటువంటి తప్పు చేసి బోకరించటం, కొంతమంది పనికిమాలిన పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తలను కానివ్వండి, లేకపోతే న్యూట్రల్గా ఎవరైతే ఉంటారో ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజధానిని నాశనం చేస్తున్నారు, పోలవరాన్ని నాశనం చేస్తున్నారు, విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, అడుగడుగున గంజాయి పెట్టారు, ఈ రాష్ట్రం పాడైపోతుంది, దొంగ మందుతో పేద ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఆ రోజు మద్యపాన నిషేధం అన్నారు, రూపాయిది 4 రూపాయలు అమ్ముతున్నారు. సాయంత్రానికి ఏదో కాస్తాకు వస్తే ఏదో కష్టపడి ఇంటికి వెళ్ళేవాడు, ఏదైనా కాస్త అలవాటు ఉన్నాళ్ళు అలవాటు తీర్చుకుందామంటే మీది రూపాయిది 4 రూపాయలు చేసి మీరు డబ్బు గుంజుకొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారో దీనికి మేము వ్యతిరేకం. ఇటువంటి పరిపాలన మాకొద్దు. మా పిల్లలు గంజాయితో తిరగటం, మాకు గంజాయి గాడతో మా పిల్లలు తిరగటం మాకు ఇష్టం లేదు. మా పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలి. పేద ప్రజలు కూడా కోరుకుంటారండి మా పిల్లాడు బాగా చదువుకోవాలి,
మా పిల్లాడు మంచి ప్రయోజకుడు అవ్వాలి అని కోరుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఒకటే, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. కార్యక్రమంలో యూనియన్ కిషోర్ రాజు, వైస్ ప్రెసిడెంట్ షేక్ ఇమాం, వేములపల్లి శ్రీనివాస్, షేక్ నాగు, జాష్వా, గుంజి శ్రీకాంత్ నాయక్, విజయ్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం, మురళి గారి నాయకత్వం, మనోహర్ గారి నాయకత్వం, నాయకత్వం, మురళి గారి నాయకత్వం, నాగభూషణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. తెనాలి ఆటో స్టాండ్ యూనియన్ వాళ్ళకి ఈరోజు కొత్తగా మళ్ళా వెన్నుకోబడి చక్కగా చేసింది. వాళ్ళందరికీ శుభాభినందనలు తెలుపుతూ, ఏబిఎస్ఎస్ స్కీమ్లో మనకి సర్క్యులేటింగ్ ఏరియా యాక్చువల్గా కొంచెం తక్కువగా ఉంది, చాలా ఇరుగ్గా ఉంది. ఈ చిన్న ఏరియాల్లోనే మన రిపేర్ కోసం ఆటోలు, ట్యాక్సీ స్టాండు, సైకిల్ స్టాండ్ అన్నీ పెట్టుకున్నాము. కానీ ఇది ఇంకా విశాలంగా చేసి అందరికీ, ప్రజలకి, వీళ్ళకి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మన ఆటో డ్రైవర్స్ కూడా చాలా డిసిప్లిన్గానే ఉన్నారు. ప్రయాణికుల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ చక్కగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రజలు ఇక మంచి రోజులు, ఇక నీ రాబోయే రోజులన్నీ మంచి రోజులు వస్తారు. ముఖ్యంగా ఆటో వర్కర్స్, ఆటో నడిపే కార్మికులందరూ రోడ్లు గుంతలమయమైపోయి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అతి త్వరలోనే వీలైనంత త్వరగా నాదెండ్ల మనోహర్ గారు, పెంపసాని గారు ఈ రోడ్స్ అన్నీ కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు మీ కుటుంబాలంతా ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాటం ఎక్కడ పారిపోలా, వెంటనే రెండో రోజు నుంచే పోరాటానికి గవర్నమెంట్ మీద పోరాటం చేయడం బిగిన్ చేశారు. మరి ఇవాళ గెలిచిన రెండో రోజు నుంచే మొత్తం ఎక్కడికక్కడ ప్రగల్భాలు పలికిన వాళ్ళంతా పారిపోవడం జరిగింది. ప్రజలు గమనించారు. ఇది ప్రజల గెలుపిది. వేసవిలో సరదా ఆటపాటలతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర పౌరశాఖ గ్రంథాలయం ఆదేశాలతో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ చివరి రోజు సంబరాలను కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ అంజని మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో ఆటపాటలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్కు క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన హెడ్ కానిస్టేబుల్ రాజేష్ మాట్లాడుతూ, పుస్తక పఠనం, కథలు చెప్పడం, బొమ్మలు గీయడం వంటి కృత్యాల ద్వారా విద్యార్థులు పఠన శక్తిని పెంపొందించుకోవడం సంతోషకరమని అన్నారు. క్రమం తప్పకుండా సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మే నెల 15వ తారీఖు నుంచి జూన్ నెల 7వ తారీఖు వరకు జరిగిన సమ్మర్ క్యాంప్ చివరి రోజైన శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ శ్రీదేవి, అంది బాలచంద్రమౌళి, నాగేంద్రరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా మహిళా బాల గ్రంథాలయంలో విద్యార్థులకు, స్కూల్ పిల్లలందరికీ ఆటల పోటీలు, కథల చదవటం, స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామరు, వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆఖరి తేదీన బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. తెనాలి పట్టణంలోని కొత్తపేటలో గల సరోజినీ నాయుడు వీధిలో సమ్మర్ క్యాంపుకు సంబంధించి లైబ్రేరియన్ అంజలి మేడం గారు 15 రోజులు క్యాంపు నిర్వహించి ఉన్నారు. చిన్నపిల్లలకి వారికి కావాల్సిన అన్ని రకాల గేమ్లు, ఆటల పోటీలు, చదువుల గురించి అన్నిటి మీద అవగాహన కల్పించి ఈరోజు చివరి రోజు అయినందువలన పాత్రికేయుల్ని, ప్రముఖులందరినీ పిలుచుకొని వారికి తగిన బహుమతులు ఇచ్చటకు గాను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా వారికి నా ధన్యవాదాలండి. బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. సమాజ స్థాపన కోసం, కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమించిన మహామనిషి, నిడారంభుడు, నిగర్వి, అభ్యుదయ సినీ రచయిత,
కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి కార్యక్రమం తెనాలి నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని తెనాలి నియోజకవర్గ కార్యదర్శి సింగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గుంటూరు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలనే ధైర్యంతో అటు ఉద్యమాలతో పాటు రచనలతోనూ కృషి చేసిన మహనీయుడని అన్నారు. అమరజీవి, అభ్యుదయ కవి, అభ్యుదయ రచయితల సంఘానికి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, సినీ వినీలాకాశంలో ఉత్తమ మాటల రచయితగా సుమారు 100 సినిమాలకి మాటలు రాసి సినిమా రంగంలో కూడా మార్క్సిజం వెలుగులో రచనలు ఎలా చేయాలో రచనా రంగానికి కూడా ఒక దిక్సూచిలాగా చూపించినటువంటి మనుషులు మారాలి లాంటి ఇంకా అనేక సినిమాలు మాటల రచయితగా, కవిగా, అలాగే అనేక గేయాల్ని రచించినటువంటి రచయితగా, అంతేకాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అద్దం పట్టే పద్ధతుల్లో ఆయన గారు రచించినటువంటి మృత్యుంజయులు అనేటటువంటి నవల ఈనాటికి కూడా దానికి అసలు ఇప్పటికి కూడా దాన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. భావితరాలకి, భావి రచయితలకి అది ఎంతో ఆదర్శంగా ఇంకా అనేక రచనలు కూడా కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ గారి ఉన్నాయి. అంతేకాకుండా కవిగా, రచయితగానే కాకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో, తెనాలి తాలూకాలో కార్యదర్శిగా పనిచేశారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మం, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి ఆద్యనేని కిరణ్ బాబు, మట్టిపల్లి రామలింగేశ్వరరావు, ఆకుల శ్రీనివాస్, దనిశెట్టి బాలచైతన్య, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిళ్ళా, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి గండు శివ, బషీర్, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా దాదాపు ఆయన రాసినటువంటి అన్ని సినిమాలు కూడా శోభన బాబుకి అయితే బ్రేక్ ఇచ్చిందనమాట. కాలం మారింది, శారద, మనుషుల మారాలతో అట్టా ఎక్కడున్నా కానీ అత్యుత్తమమైనటువంటి మానవతా విలువలతో మంచి అన్నది పెంచుమన్న మహాకవి గురిజాడకు అడుగుజాడగా నిరంతరం చనిపోయేంత వరకు కూడా ఆయన రచనలు చేస్తూ పేదవాడి కోసం నిరంతరం ఆలోచించిన వ్యక్తి. అలాగే బందర్ పార్లమెంటుకి పోటీ చేసి కొన్ని లక్షల్లో ఓట్లు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఉమ్మడి తెనాలి డివిజన్ అంటే దాదాపు 7-8 నియోజకవర్గాలు కలిపితే ఒక తెనాలి డివిజన్ అన్నమాట. ఆ తెనాలి డివిజన్కి ఆయన సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. మరి ఈ భవనం కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంత మహోన్నత మానవతావాది బొల్లిముంత శివరామకృష్ణ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున, అభ్యుదయ రైతుల సంఘం తరపున జోహార్లు అర్పిస్తూ, జంగాల అజయ్ కుమార్ గారు, తెనాలి సిపిఐ కార్యదర్శి శ్రీ సింగారావు గారు, అదేవిధంగా పెద్దలు కృష్ణ మాష్ గారు, అదేవిధంగా కిరణ్, వెంకటేష్, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి తదితర నాతోటి మిత్రులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కామ్రేడ్ శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ గారి గురించి మరి అజయ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా సింగారావు గారు కానీ మరి చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మరి కవి, రచయిత, అదేవిధంగా కమ్యూనిజంలో ఎలా ఉండాలి, ఏ విధంగా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించే దిశగా ఏ విధమైనటువంటి నిలబడి ఆ యొక్క కార్యక్రమాన్ని లో భాగంగా సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ తెనాలి నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా
మంచి పేరున్నటువంటి కామ్రేడ్ శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ గారికి నివాళులు అర్పించే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మరి బొల్లిముంత శివరామకృష్ణ గారి నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.